మావోయిస్ట్ అగ్రనేత సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందారు. కోటి రూపాయల రివార్డున్న ఆయనను ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. బిజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఇరువురికి జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్ర నాయకుడు సింహాచలం చనిపోయాడని చెబుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. భాస్కర్, మావోయిస్ట్ అగ్రనేత సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందినట్టుగా చెప్తూ ఉన్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. బిజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో ఉదయం నుంచి కూడా కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం సైనిక సిబ్బంది ఇరువురు మధ్యన కూడా అక్కడ పక్కాగా మావోయిస్టులు అక్కడ సమావేశం అవుతున్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఆ దిశగా ఇంద్రావతి నది సమీపంలోనే మావోయిస్టుల కోసం అని అన్వేషిస్తున్న నేపథ్యంలో ఈ తారసపడ్డారు. ఇరువురు మధ్య కూడా ఉదయం ఎదురుకాల్పుల ఘటన అయితే కొనసాగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టు అగ్రనేత ఒక్కసారిగా కాల్పుల్లో చెందినట్టుగా పోలీసు బలగాలు గుర్తించింది. మరోవైపున మావోయిస్టు అగ్రనేతతో పాటుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు సుధాకర్ అలియాస్. ఇదంతా కూడా అంటే సుధాకర్ తో సింహాచలం అనే వ్యక్తి ఒక్కసారిగా హిందూ కమిటీలో కీలకమైన నేతగా ఉన్నారు. అతను మృతి చెందిన నేపథ్యం వచ్చినట్టు కూడా సైనిక సిబ్బంది కూడా ప్రకటించడంతో ఆ మావోయిస్టులకు కోలుకొని దెబ్బతిన్నట్టుగా చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో అంటే గడిచినటువంటి 3 రోజుల క్రితం కూడా సుష్మా జిల్లాలో ఎల్పీజీ బెటాలియన్ కూడా అక్కడ మావోయిస్టుల అగ్రనేత ఏఎస్ చవాన్ నేతృత్వంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళు లొంగిపోయిన సమయంలో వాళ్ళు ఇచ్చిన కీలకమైన సమాచారం మేరకే అక్కడ మావోయిస్టులు సమాచారం అవుతుంటే మరి కొంతమంది మావోయిస్టులు అక్కడ ఇంద్రావతి నది సమీపంలో ఈ రోజున సమావేశం అవుతున్న తెలుసుకొని అక్కడ రెస్క్యూ నిర్వహించారు. ఫలితంగానే ఈ యొక్క సుధాకర్ అలియాస్ సింహాచలం అనే వ్యక్తి మృతినట్టుగా తెలుసుకునే పని ఎదురుకాల్పుల్లో మొత్తానికైతే మావోయిస్టులు ఉనికి చాలా వరకు ప్రమాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అగ్రనేతలు వరుసగా నేతలంతా కూడా వరుసగా మృతి చెందడంతో కూడా ఒకవైపున మావోయిస్టుల కింద స్థాయి కేటర్ అంతా కూడా లొంగుబాటుకు ఎక్కువ అవకాశం ఉన్నది. ఇటీవల కాలంలో ఒకవైపు కొత్తగూడెం ఎస్పీ రోజురాజుతో పాటుగా మరోవైపు బీజాపూర్ ఎస్పీ సమక్షంలో కూడా కొంతమంది మావోయిస్టులుగా సానుభూతిపరులు కావచ్చు, మిలిషియా సభ్యులు కూడా లొంగిపోయిన నేపథ్యం ఉంది. సుమతి మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి సుధాకర్ పై ఇప్పటికే ₹1 కోట్ల వరకు కూడా రివార్డు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్ భాస్కర్, మొత్తానికి మరో అగ్ర నేత హతమయ్యాడు. ప్రస్తుతం లోవర్ క్యాడర్ మావోయిస్టులందరూ కూడా లొంగుబాట్లకు పాల్పడుతూ ఉంటే ఆపరేషన్ కగార్ మొత్తానికి జల్లెడ పడుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే అగ్ర నాయకులందరినీ కూడా మట్టు పెడుతూ ఉన్నారు. ఇవాళ జరిగిన బిజాపూర్లోని ఎన్కౌంటర్లో అగ్ర నాయకుడు సింహాచలం హతమైనట్టుగా తెలుస్తోంది. అతడిపైన ₹1 కోటి పైగానే రివార్డు ఉంది.